మీరు లిక్విడిటీ కాన్సెప్ట్ మాస్టర్ చేస్తే మీ విన్ రేట్ డ్రాస్టిక్‌గా పెరుగుతుంది. బిగ్ రిస్కబుల్ ట్రేడ్స్‌ని ఫైండ్ చేసి కన్సిస్టెంట్ ప్రాఫిట్ స్టడీగా కాంపౌండ్ చేయవచ్చు. ఈ వీడియోలో నేను లిక్విడిటీ గురించి చాలామంది యూట్యూబ్ వీడియోస్‌లో మిస్ చేసే కొన్ని క్రిటికల్ పాయింట్స్ షేర్ చేస్తాను. వాళ్ళ చార్ట్ మీద ఎక్కడ పడితే అక్కడ లిక్విడిటీ డ్రా చేసి, ఇదే కారణంగా ప్రైస్ అక్కడికి, ఇక్కడికి వెళ్ళింది అని చెప్తారు. అది హైలీ సబ్జెక్టివ్, ప్రెటీ యూజ్‌లెస్. ఫ్యాన్సీ స్కీమాటిక్స్ ఉన్నా ప్రాక్టికల్ యూజ్ ఉండదు. కాబట్టి ఈ వీడియోలో నేను అన్ని నాయిస్ తొలగించి నిజంగా కన్సిస్టెంట్‌లీ వర్క్ అయ్యే లిక్విడిటీ అప్రోచ్ మాత్రమే చూపిస్తాను. ఈ లిక్విడిటీ కాన్సెప్ట్‌ని మనం 2 పార్ట్స్‌లో కవర్ చేద్దాం. పార్ట్ 1లో లిక్విడిటీ అంటే ఏంటి? లిక్విడిటీ పూల్స్‌ని మెకానికల్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇన్‌స్టిట్యూషనల్ లిక్విడిటీ అండ్ ఇండ్యూస్‌మెంట్ ఎలా స్పాట్ చేయాలి? హై ప్రాబబిలిటీ లిక్విడిటీ జోన్స్‌ని ఎలా ట్రేడ్ చేయాలి? లిక్విడిటీ ట్రాప్స్ అవాయిడ్ చేస్తూ కరెక్ట్ ఎంట్రీ, ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేయాలి? ఇవన్నీ కవర్ చేస్తాం. లిక్విడిటీ కాన్సెప్ట్ యొక్క స్పెసిఫిక్స్‌లోకి వెళ్ళే ముందు మీరు ఓవరాల్ స్ట్రాటజీ ఫిలాసఫీ అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం టెక్నికల్ స్ట్రాటజీ బిగ్ మనీ మార్కెట్‌లో ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది అని ఐడెంటిఫై చేసి అదే డైరెక్షన్‌లో ట్రేడ్ చేయడం మీద ఆధారపడి ఉంది. ముందు నేను మార్కెట్ స్ట్రక్చర్ ఉపయోగించి డైరెక్షనల్ బయాస్ తీసుకుంటాను. డైరెక్షన్ తెలిసాక సప్లై అండ్ డిమాండ్ జోన్స్‌తో ఆ ట్రేడ్ ఐడియాకి ఎక్కడ ఎంట్రీ పెట్టాలో లొకేట్ చేస్తాను. చివరగా లిక్విడిటీతో ఆ ఐడియాని టైమ్ చేసి రిఫైన్ చేస్తాను. నేను 3 మెయిన్ టైమ్ ఫ్రేమ్స్ యూజ్ చేస్తాను. హయ్యర్ టైమ్ ఫ్రేమ్, మీడియం టైమ్ ఫ్రేమ్, లోవర్ టైమ్ ఫ్రేమ్. హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో కేవలం ఒక్కటే చూస్తాను. ప్రస్తుతం ట్రెండ్ రన్ ఫేజ్‌లో ఉన్నామా? లేక హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో పుల్ బ్యాక్ ఫేజ్‌లో ఉన్నామా అని. మీడియం టైమ్ ఫ్రేమ్ అంటే 15 మినిట్స్‌లో ఇమ్మీడియేట్ డైరెక్షనల్ బయాస్ తీసుకుంటాను. 15 మినిట్స్ బేరిష్ అయితే ఆ సెషన్‌లో ఆ డైరెక్షన్‌లోనే ట్రేడ్ చేస్తాను. అదే టైమ్ ఫ్రేమ్‌లో నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జోన్స్‌ని మార్క్ చేస్తాను. ఎగ్జాంపుల్‌కి హయ్యర్ టైమ్ ఫ్రేమ్ పుల్ బ్యాక్ పూర్తయింది. 15 మినిట్స్ ఇప్పుడు బులిష్‌గా షిఫ్ట్ అయింది అంటే పుల్ బ్యాక్ ఫినిష్. ఇక 15 మినిట్స్ బుల్లిష్ డైరెక్షన్‌లో ట్రేడ్ చేస్తూ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ వీక్లీ హై తీసే వరకు ఫాలో అవుతాను. మీ డైరెక్షనల్ బయాస్ వన్స్ ఫిక్స్ అయ్యాక, ఉదాహరణకు 15 మినిట్స్ బుల్లిష్ అయితే హయ్యర్ లోని క్యాచ్ చేసి హయ్యర్ టైమ్ ఫ్రేమ్ హై వరకు బుల్లిష్ మూవ్‌ని టార్గెట్ చేస్తాం. సప్లై డిమాండ్ జోన్స్ ఉన్నప్పటికీ లిక్విడిటీ కాన్సెప్ట్స్‌తో వాటిని రిఫైన్ చేసి ప్రైస్ అక్కడికి వచ్చినప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలో తెలుసుకుంటే స్ట్రైక్ రేట్ పెరుగుతుంది. రిస్క్ రివార్డ్ రేషియో కూడా సిగ్నిఫికెంట్‌లీ బెటర్ అవుతుంది. అదే ఈ లెసన్‌లో మనం కవర్ చేయబోయే కోర్ ఐడియా. లిక్విడిటీ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ప్రతి ప్రైస్ లెవెల్ దగ్గర ఎంత సప్లై అండ్ డిమాండ్ ఉందో అదే లిక్విడిటీ. లిక్విడిటీ మార్కెట్‌లో ప్రతి లెవెల్‌కి 2 వైపులా భారీ వాల్యూమ్ ఉంటుంది. ఇల్లిక్విడ్ మార్కెట్‌లో వాల్యూమ్ చాలా తక్కువగా లేదా అసలుండదు. ట్రేడ్ జరగాలంటే తప్పనిసరిగా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఆర్డర్స్ కావాలి. ఇన్‌స్టిట్యూషన్స్ ఇల్లిక్విడ్ మార్కెట్‌లో ట్రేడ్ చేస్తే భారీ స్లిప్పేజ్ వస్తుంది. అందుకే స్లిప్పేజ్ తగ్గించేందుకు వాళ్ళకు భారీ క్వాంటిటీస్‌లో ఆపోజిట్ లిక్విడిటీ అవసరం. ఇదే మనకు ముఖ్యమైన హింట్. చార్ట్ మీద ఎక్కడ భారీ లిక్విడిటీ పూల్స్ ఉంటాయో అక్కడే ఇన్‌స్టిట్యూషన్స్ యాక్టివ్‌గా ట్రేడ్ చేసే అవకాశం ఎక్కువ. ప్రైస్ చార్ట్ మీద లిక్విడిటీని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక బేసిక్ అజంప్షన్ పెట్టుకోవాలి. మార్కెట్ స్ట్రక్చర్‌లో కనిపించే ప్రతి స్ట్రక్చరల్ హై అండ్ స్ట్రక్చరల్ లో వెనుక లిక్విడిటీ ఉంటుంది. ఒక హై లేదా లో ఎంత సిగ్నిఫికెంట్‌గా ఉంటే అంత ఎక్కువ లిక్విడిటీ అక్కడ అక్యుములేట్ అయి ఉంటుంది. చాలామంది ట్రేడర్స్ లిక్విడిటీని ఐడెంటిఫై చేయడానికి ట్రెండ్ లైన్స్, ఈక్వల్ హైస్ అండ్ లోస్, సెషన్ రేంజెస్, ప్రీవియస్ డే హై లో లాంటి టూల్స్ ఉపయోగిస్తారు. అయితే ఇవన్నీ సబ్జెక్టివ్ టూల్స్. ఒక ట్రేడర్‌కి వ్యాలిడ్ అనిపించిన లెవెల్ ఇంకొక ట్రేడర్‌కి అంత ఇంపార్టెంట్‌గా అనిపించకపోవచ్చు. అందుకే బిగినర్స్‌కి ఇవి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే మీరు ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు స్ట్రాంగ్ హై అండ్ స్ట్రాంగ్ లో కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయడం చాలా బెటర్. ఇది ఎక్స్‌ట్రీమ్‌లీ మెకానికల్, సింపుల్ అండ్ ఓవర్ థింకింగ్ లేకుండా ఫాలో చేయగల కాన్సెప్ట్. కాంప్లెక్స్ ఇండికేటర్స్ లేదా అడ్వాన్స్డ్ టూల్స్ అవసరం లేకుండా ప్రైస్ స్ట్రక్చర్ మీద క్లారిటీ ఇస్తుంది. ఈ స్ట్రాంగ్ హై అండ్ లో కాన్సెప్ట్‌ని నేను ఇప్పటికే నా ఐసీటీ సిరీస్‌లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే తప్పకుండా ఆ వీడియోని రిఫర్ చేయండి. అక్కడ స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ కాన్సెప్ట్‌లో రూల్ చాలా క్లియర్. హైస్ వెనుక బై సైడ్ లిక్విడిటీ ఉంటుంది. లో కింద సెల్ సైడ్ లిక్విడిటీ ఉంటుంది. మార్కెట్ ప్రైస్ ఎప్పుడు ర్యాండమ్‌గా మూవ్ అవ్వదు. అది ఎప్పుడు లిక్విడిటీ వైపే అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్‌గా కాంప్లికేటెడ్ టూల్స్ అవాయిడ్ చేసి స్ట్రాంగ్ హైస్ అండ్ స్ట్రాంగ్ లోస్‌ని ప్రాపర్‌లీ మార్క్ చేయడం నేర్చుకోండి. మీ మార్కెట్ ట్రేడింగ్ క్లారిటీ చాలా బెటర్ అవుతుంది.
ఇది మీ ఫ్యూచర్ ట్రేడ్స్ కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్‌గా వర్క్ అవుతుంది. ఈ లిక్విడిటీ పూల్స్ ఎందుకు ఫార్మ్ అవుతాయి అనే ప్రశ్నకు సమాధానం ఇన్వెస్ట్‌మెంట్ కాన్సెప్ట్‌లో ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు ర్యాండమ్‌గా మూవ్ అవ్వదు. ట్రేడర్స్‌ని ఒక పర్టిక్యులర్ ప్రైస్ లెవెల్ దగ్గర ట్రేడ్ చేయాలనేలా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తుంది. ఇదే ఇన్వెస్ట్‌మెంట్. అంటే మార్కెట్ స్ట్రక్చర్ లేదా ప్యాటర్న్స్ ద్వారా ట్రేడర్స్‌ని ఒక సైడ్‌లో ట్రాప్ చేయడం. ఉదాహరణకి చార్ట్ మీద డబుల్ బాటమ్ కనిపిస్తే చాలామంది ట్రేడర్స్ దాన్ని స్ట్రాంగ్ సపోర్ట్‌గా అస్యూమ్ చేసి బై చేస్తారు. నేచురల్లీ వాళ్ళ స్టాప్ లాసెస్‌ని రీసెంట్ లో కింద ప్లేస్ చేస్తారు. అలా అక్కడ సెల్ సైడ్ లిక్విడిటీ జనరేట్ అవుతుంది. అదేవిధంగా బీర్ ఫ్లాగ్‌గా ఇంటర్ప్రెట్ చేసి బ్రేక్‌ఔట్ సెల్ చేసే ట్రేడర్స్ కూడా అదే లో కింద స్టాప్ పెడతారు. రిజల్ట్‌గా అక్కడ లిక్విడిటీ పూల్స్ బిల్డ్ అవుతుంది. అలాగే బుల్లిష్ ప్యాటర్న్స్ కనిపించినప్పుడు ట్రేడర్స్ బై సైడ్‌లో అగ్రెసివ్‌గా ఎంటర్ అవుతారు. వాళ్ళ స్టాప్స్ హై పైన ఉండటం వల్ల అక్కడ బై సైడ్ లిక్విడిటీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్ లేదా స్మార్ట్ మనీకి కావాల్సింది డైరెక్షన్ కాదు, లిక్విడిటీ. లార్జ్ పొజిషన్స్‌ని మినిమల్ స్లిప్పేజ్‌తో ఫిల్ చేయాలంటే ఆపోజిట్ సైడ్ లిక్విడిటీ తప్పనిసరిగా అవసరం. మీరు ఒక హై ప్రాబబిలిటీ సప్లై జోన్ ఐడెంటిఫై చేసి అక్కడ స్ట్రక్చరల్ హైస్ ఫార్మ్ అవుతున్నాయి అంటే అక్కడ బై సైడ్ లిక్విడిటీ ఉన్నట్లే. అదే లిక్విడిటీని యూజ్ చేసుకొని బిగ్ ప్లేయర్స్ షార్ట్ పొజిషన్స్‌ని బిల్డ్ చేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ముందు ఇన్వెస్ట్‌మెంట్ క్లియర్‌లీ కనిపిస్తే ఆ జోన్ హోల్డ్ అయ్యే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ ఒంటరిగా సఫిషియెంట్ కాదు. మార్కెట్ కాంటెక్స్ట్, స్ట్రక్చర్, టైమింగ్ లాంటి మిగతా కాన్‌ఫ్లుయెన్సెస్‌తో కలిసి యూజ్ చేసినప్పుడే ఇది హై ప్రాబబిలిటీ సెటప్ అవుతుంది. స్టీప్ జోన్స్ అంటే ఏంటి అనే దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మార్కెట్‌లో లిక్విడిటీని ఎలా యూజ్ చేస్తారో తెలుసుకోవాలి. లిక్విడిటీని మనం సాధారణంగా 2 వేస్‌లో అనలైజ్ చేస్తాం. మొదటిది పాస్ట్‌లో ఎక్కడ లిక్విడిటీ షిఫ్ట్స్ జరిగాయో అబ్జర్వ్ చేసి, అక్కడ ఇన్‌స్టిట్యూషనల్ యాక్టివిటీ ఉందని సిగ్నల్ తీసుకోవడం. రెండవది ఫ్యూచర్‌లో ఎక్కడ లిక్విడిటీ అవైలబుల్‌గా ఉండొచ్చో యాంటిసిపేట్ చేసి, ఆ లెవెల్స్ ఆధారంగా ట్రేడ్స్ ప్లాన్ చేయడం. ఒక సప్లై లేదా డిమాండ్ జోన్ ఫార్మేషన్ సమయంలోనే లిక్విడిటీ స్వీప్ జరిగితే, ఆ జోన్‌కి ఇన్‌స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఉందని స్ట్రాంగ్ సిగ్నల్. ఎందుకంటే ప్రైస్ మూవ్ చేయడానికి ముందు బిగ్ ప్లేయర్స్ ముందుగా లిక్విడిటీని క్లియర్ చేస్తారు. బుల్లిష్ మార్కెట్‌లో స్ట్రాంగ్ లోస్ ఎలా ఫార్మ్ అవుతాయంటే, అవి ఎక్కువగా లిక్విడిటీ స్వీప్ ద్వారానే ఏర్పడతాయి. బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్ సెల్ సైడ్ లిక్విడిటీని యూజ్ చేసి లాంగ్ పొజిషన్స్ ఫిల్ చేస్తారు. అదే లిక్విడిటీ నెక్స్ట్ రన్‌కి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ స్వీప్ జోన్స్ మధ్య క్లియర్ రిలేషన్‌షిప్ ఉంటుంది. స్టీవ్ జోన్స్ మనకి పాస్ట్ ఎంట్రీస్‌ని చూపిస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్యూచర్‌లో మార్కెట్ పార్టిసిపెంట్స్ క్రియేట్ చేసే అవైలబుల్ లిక్విడిటీని చూపిస్తుంది. ఒక స్ట్రక్చరల్ హై లేదా లో లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్‌లో లేకపోతే లిక్విడిటీ ఆ జోన్ వెనకే ఉంటుంది. చాలా సందర్భాల్లో అది ట్రాప్ అవుతుంది. కానీ ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి రెండు వైపులా లిక్విడిటీ ప్రెజెంట్‌గా ఉంటే దాన్ని హై ప్రాబబిలిటీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్‌ని ర్యాండమ్‌గా యూజ్ చేయడం కాకుండా, వీటిని సిస్టమటైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. క్లియర్ మెకానికల్ రూల్స్ లేకపోతే ట్రేడ్స్ జస్టిఫై చేయడం మొదలవుతుంది. డిసిప్లిన్‌తో డిఫైన్డ్ రూల్ ఫాలో చేసినప్పుడే స్వీప్ జోన్స్ నిజమైన ఎడ్జ్‌గా మారతాయి. ఎంట్రీ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఒక క్లియర్ కాంటెక్స్ట్ ఉండాలి. ఉదాహరణకి హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు బుల్లిష్ బయాస్ కన్ఫర్మ్ అయిందనుకుందాం. దాని తర్వాత 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక వాలిడ్ జోన్ ఐడెంటిఫై చేశారనుకోండి. ఇప్పుడు యాక్చువల్ ఎంట్రీ ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రిసైజ్ సెటప్ కోసం చూడాలి. మోడల్ 1 స్ట్రాంగ్ లిక్విడేషన్ ఆర్ లిక్విడిటీ స్వీప్ వచ్చిన వెంటనే ప్రీ డిఫైన్డ్ లెవెల్ దగ్గర లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయడం. ఇది అగ్రెసివ్ ఎంట్రీ. హై రిస్క్ టు రివార్డ్ రేషియో కానీ ప్రిసిషన్ అవసరం. మోడల్ 2 లిక్విడిటీ స్వీప్ తర్వాత మార్కెట్ మీ ఫేవర్‌లో మూవ్ అయ్యాక ట్రైల్ చేసి కన్ఫర్మేషన్‌తో ఎంట్రీ అవ్వడం. ఇది కన్జర్వేటివ్ అప్రోచ్. విన్ రేట్ బెటర్‌గా ఉంటుంది. రిస్క్ టు రివార్డ్ రేషియో కొంచెం తక్కువ. మోడల్ 3 మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిన తర్వాత పుల్ బ్యాక్‌లో ఎంట్రీ తీసుకోవడం. ఎక్స్‌ట్రీమ్ జోన్స్, ఎఫ్ఐబి, ఎఫ్‌విజి. ఇది మోస్ట్ కన్ఫర్మ్డ్ మోడల్. కానీ ఎంట్రీ లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఎంట్రీ మోడల్‌కి ఓన్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అందుకే బ్లైండ్‌లీ కాపీ చేయకుండా మీ సైకాలజీ, రిస్క్ టాలరెన్స్ మరియు బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్‌కి సూట్ అయ్యే మోడల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. చివరగా ఒక ఇంపార్టెంట్ పాయింట్,
లిక్విడిటీ, ఇండ్యూస్మెంట్, స్వీప్ జోన్స్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంట్రీ మోడల్స్ ఇవన్నీ కలిపి యూజ్ చేసినప్పుడే మీ ట్రేడింగ్ రియల్గా డెవలప్ అవుతుంది. ఒంటరిగా లిక్విడిటీ ఎప్పుడు మ్యాజిక్ చేయదు. సిస్టమ్ మరియు ఎగ్జిక్యూషన్ కలిసినప్పుడే కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంతటితో పార్ట్ 1 కంప్లీట్ అయ్యింది. పార్ట్ 2లో నేను హై అండ్ లో రెసిస్టెన్స్ లిక్విడిటీ, అడ్వాన్స్డ్ లిక్విడిటీ సైకిల్ ఎలా వర్క్ అవుతుంది, మార్కెట్ ప్రైస్ లిక్విడిటీ ఆధారంగా ఎలా మూవ్ అవుతుంది, ఈ టాపిక్స్ అన్నీ డీప్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో కవర్ చేస్తాను. ఈ 2 పార్ట్స్ కంప్లీట్ అయ్యాక మార్కెట్ని మీరు లిక్విడిటీ పర్స్పెక్టివ్లో క్లియర్గా చదవగలిగే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ మిస్ కాకుండా వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రేడింగ్ లెసన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.